హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గుమగుమలాడే మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ నా స్టైల్లో చూసేస్తారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో. ముందుగా నేను ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఫర్ 400 grams ఆఫ్ మష్రూమ్. సో అలా తీసుకున్న రైస్ని మంచిగా ఒక 2 to 3 times వాష్ చేస్తున్నాను. వాష్ చేసి ఆ వాటర్ని అంతా సైడ్కి తీసుకుంటున్నాను. నేను ఎందుకు సైడ్కి తీసుకుంటున్నాను ఈ వాటర్ పాడేయకుండా అని అనుకుంటున్నారు కదా, నా ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి ఒక వీడియో ఉంటుంది ఈ వాటర్కి సంబంధించి. ఆ వీడియో చూడండి, మీకే తెలిసిపోతుంది ఆ రీజన్. 2 times వాష్ చేశాక ఆ రైస్లో వాటర్ పోసేసుకొని ఒక 1 hour సోక్ చేసుకోండి. నేను ఇప్పుడు మష్రూమ్స్ తీసుకొని మంచిగా క్లీన్ చేస్తున్నాను. మష్రూమ్స్కి చాలా మట్టి అదంతా ఉంటుంది కదా, సో దాన్ని మనం తరోగా క్లీన్ చేసుకోవాలి. అలా పైన మొత్తం రాకుతూ అలా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే అవి నీట్గా ఉంటాయి. అలా మంచిగా క్లీన్ చేసిన మష్రూమ్ని తీసుకొని నేను హాఫ్కి కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ని ఒక 2 minutes వేడి నీళ్ళల్లో వేసి తీస్తే దానిలో ఏమన్నా పురుగులు ఉన్నా ఏమున్నా చచ్చిపోతాయి. సో ఈ స్టెప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో 2 minutes అయ్యాక దాన్ని మొత్తం నేను తీసేసి అలా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మష్రూమ్ అవ్వగానే నేను మా ప్యాటియోకి వెళ్తున్నాను. ఎందుకు ఈమె ప్యాటియోకి వెళ్తుంది అని అనుకుంటున్నారా? సో ఏ బిర్యానీలోనైనా కామన్ థింగ్ మింట్ కదండి. సో ఆ మింట్ చాప్ చేయడానికే వెళ్తున్నాను నేను. సో ఇది మా ఇంట్లో పెరుగుద్ది, నేను బయట స్టోర్స్ నుంచి కూడా కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదేంటోనండి, ఎన్ని కొనుకొచ్చుకున్నా కానీ మన ఇంట్లో పెరిగిన ఒక్క మొక్కైనా కానీ మనకు యూజ్ అవుతే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అండ్ అందులో నేను 1 spoon నెయ్యి వేస్తున్నాను అండ్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా చేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. అండ్ కరివేపాకు అండ్ పుదీనా. సో ఇప్పుడు నూనె వేడైపోయింది కదా, అందులో ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ ఇంకా లవంగాలు. సో నేను అవి ఒక 3 వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇలాచి, అవి ఒక 4 వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సాజీరా అండి, అది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఒకటి బ్లాక్ ఇలాచి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం నలిపి వేసేయండి, సో దట్ తొందరగా మగ్గుతాయి. వెంటనే మింట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేయాలి. అలా మంచిగా వేగిన దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక మంచిగా మిక్స్ చేయండి, అది మంచిగా ఫ్రై అవ్వాలి. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. ఇందులో పసుపు వేసాక కూడా మంచిగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు టైం టు యాడ్ మష్రూమ్స్. కట్ చేసి పెట్టుకొని ఉన్న మష్రూమ్స్ని ఇప్పుడు దీనిలో నేను యాడ్ చేస్తున్నాను. మష్రూమ్ వేసాక మంచిగా మిక్స్ చేయండి, సో దట్ మష్రూమ్కి పైన అన్నీ మంచిగా కోట్ అవ్వాలి. ఇప్పుడు డ్రై స్పైసెస్, కారపొడి, రుచికి సరిపడా ఉప్పు, అంటే ఇది ఓన్లీ కర్రీ మట్టుకు అనమాట. రైస్లో మళ్ళీ మనం కుక్ చేసేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేస్తాము. సో ఉప్పు కారం వేసాక నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇది ఆల్మోస్ట్ 1 spoon పడుతుంది. ఆ తర్వాత నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత మనం బిర్యానీ మసాలా కూడా వేస్తాం కదా అందుకని. ఆ నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా పౌడర్, ఇది మనకి స్టోర్ బాట్ పౌడర్ అనమాట. ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్నాక ఒక 2 spoons హోల్ కర్డ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటున్నాను మంచి టేస్ట్ కోసం. నెక్స్ట్ నేను ఒక హాఫ్ లెమన్ తీసుకొని అందులో స్క్వీజ్ చేస్తున్నాను. ఆ మసాలాస్ అన్నీ మష్రూమ్కి మంచిగా కోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచి ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్కి పడతాయి. ఒక 2 minutes తర్వాత ఆ కర్డ్ అంతా కరిగిపోతూ ఉంటుంది, ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో అప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను.
కొద్దిగానే వేసాను, లాస్ట్లో మళ్ళీ వేసాను, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. అండ్ చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మష్రూమ్ ఒక 40% అలా కుక్ అవుతుంది. మీరు చేస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ మంచిగా గమనించండి. సో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. దమ్ బిర్యానీ కోసం కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ రైస్ కుక్ చేద్దాము. నేను ఒక గిన్నెలో వాటర్ పోసేసుకుంటున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీ పోయాలి. ఎంత ఎక్కువ క్వాంటిటీ పోస్తే అంత మంచిగా రైస్ కుక్ అవుతుంది అందులో ఫ్రీగా. వాటర్ వేసాక ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి, కొంచెం పుదీనా, నెక్స్ట్ కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4 లవంగాలు, ఒక నల్ల ఇలాచి, కొంచెం సాజీరా, ఆ తర్వాత ఒక 4 ఇలాచీలు, ఒక 2 స్టార్ అనాస్లు అండ్ ఒక 5 to 6 మిరియాలు. ఇదంతా వేసాక నెక్స్ట్ నేను ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకోండి సాల్ట్. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది రైస్ టేస్ట్. అండ్ దానికి సరిపడా నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. అవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. అండ్ ఒక 15 మినిట్స్ అలా మరిగించండి వాటర్ని. సో దట్ వాటర్ కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. సో ఆ వాటర్ మరిగేలోపు నేను అంతలోపు చపాతీ పిండి తడిపి పెట్టుకుంటున్నాను. దమ్ చేయడానికి లిడ్ మొత్తం సీల్ చేయడానికి మనకు పిండి కావాలి కదా. సో దానికోసం నేను ఇప్పుడు అదంతా తడిపి పెట్టుకుంటున్నాను. వన్స్ ఈ చపాతీ పిండి రెడీ అవ్వగానే లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్టెప్ చూసేద్దాం. కానీ మంచి కలర్ ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసము నేను వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి పెడుతున్నాను. సో అలా 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచి కలర్ వస్తుంది ఆ మిల్క్కి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న వాటర్ చాలా మరిగిపోయాయి అండ్ మంచి కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేస్తున్నాను. నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపించింది, అందుకే ఇంకో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు 1 అవర్ నేను సోక్ చేసుకున్న రైస్ని అందులో వేసేస్తున్నాను. సో ఇలా రైస్ వేసాక పక్కకి వెళ్ళకండి, అక్కడే ఉండండి, గమనిస్తూ ఉండాలి. రైస్ త్వరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే 1 అవర్ నానిపోయి ఉంది కదా. సో ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ చూడండి. రైస్ ఒక 60% కుక్ అవ్వాలి ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్కి. సో ఒక 5 మినిట్స్లో మీకు అది కుక్ అవుతుంది, రెడీగా ఉంటుంది ఆ టెక్స్చర్కి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా అనగానే అలా విరగాలి రైస్. సో అది పర్ఫెక్ట్ అనమాట ఫస్ట్ లేయర్కి. సో ఇప్పుడు నేనంతా ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ అందులో వేసేస్తున్నాను. రైస్ అంతా ఒకే దగ్గర కాకుండా ఇలా చుట్టూతా ఈవెన్గా వేయండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ కుకింగ్ డన్ కదా. సో దాన్ని మొత్తం నీట్గా సెట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ వేయడానికి రైస్ కుక్ చేసేద్దాము. ఇంకొక 3 to 4 మినిట్స్ అలానే రైస్ కుక్ చేయండి, అప్పుడు మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది రైస్కి. సో ఇది కొంచెం ఒక 80% కుక్ అవ్వాలి. సో ఇలాగంటే రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందా అన్నట్టే అనిపిస్తుంది. సో అది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ వేసేద్దాము. సేమ్ ఇందాకట్లాగే సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసేసి ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేయండి. ఫైనలీ మేజర్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ పైన నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకోండి. ఇందాక నేను వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాను కదా. సో అది చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. నేను దాన్ని ఒక 2-3 స్పూన్స్ అందులో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను పైనుంచి. ఇప్పుడు మనం గిన్నెని సీల్ చేసేద్దాము. ఆ లిడ్ పెట్టేసుకొని ఇందాక తడిపెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా. సో దాన్ని తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకోండి. దాన్ని ఈవెన్గా మంచిగా ఆ స్టీమ్ అంతా బయటికి పోకుండా సీల్ చేసేయండి. సో ఇలా గిన్నె మొత్తాన్ని సీల్ చేసేసుకున్నాక ఇంకొక లాస్ట్ స్టెప్ మిగిలిపోయిందనమాట. అది ఇప్పుడు మనం కుక్ చేయాలి కదా. దమ్ అయితే పెట్టేసాము. సో ఇప్పుడు దాన్ని మనం కుక్ చేయాలి. కుక్ చేయడానికి ఫస్ట్ నేను గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టాను. సో నేను ఫ్లేమ్ వచ్చి హై ఫ్లేమ్ పెడుతున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాక ఇప్పుడు చూడండి టైం 10:45 అవుతుంది కదా. సో 10:50 వచ్చేదాకా మనం హై ఫ్లేమ్ మీద కుక్ చేద్దాము దాన్ని. సో అలా 5 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో పెడుతున్నాను. లో ఫ్లేమ్లో 8 మినిట్స్ కుక్ చేయాలి. సో ఇప్పుడు 10:58. సో ఇప్పుడు 8 మినిట్స్ అయ్యింది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని తీసేస్తున్నాను. ఇంతసేపు కష్టపడ్డాను కదా, ఫుల్ ఆకలేస్తుంది. ఒకసారి అది ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయిందో. పర్ఫెక్ట్ టెక్స్చర్కి వచ్చింది. సో ఇప్పుడు నేను అది ఒకసారి మీకు తీసి చూపిస్తాను, అది లోపటి నుంచి ఎలా కుక్ అయింది, మసాలా అంతా ఎలా ఉందని.
మంచిగా గమనించండి రైస్ ఎంత పొడి పొడిగా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం మంచిగా కుక్ అయింది కూడా. సో కిందికంతా మసాలా మంచిగా పట్టేసింది దానికి. సో చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. స్మెల్ అయితే అద్దిరిపోయింది, చాలా యమ్మిగా వస్తుంది స్మెల్ అండ్ పర్ఫెక్ట్లీ డన్ అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను ఆనియన్ ఇంకా లెమన్తో పాటు. సో చూసేసారు కదా, ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ మష్రూమ్ దమ్ బిర్యానీ. సో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ, ఎక్కువగా మసాలాలు నూరకుండా సింపుల్గా వేసేయడమే. బిర్యానీ టేస్ట్ తింటే కానీ తెలీదు, బట్ ఇప్పుడు మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఈ పిక్ చూడండి, గిన్నెంతా ఖాళీ. సో హిట్టే కదా. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.